హాయ్ ఫ్రెండ్స్, కరెంట్ ఆఫీసులో ఉద్యోగాలు అయితే పడినాయి. సూపర్వైజరు, ఇన్ఛార్జ్ సర్వీసు ఎక్సెట్రా. అర్హత 10th క్లాసు డిప్లొమాలతోటి వీళ్ళకి 50,000 జాయిన్ అవడంతో 50,000 శాలరీతో మొదలవుతుంది. మన ఏపీ తెలంగాణ మేల్స్ ఫిమేల్స్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. చేయాలని కోరిక. నోటిఫికేషన్లోకి వచ్చేద్దరి ఎన్ఎంఎల్ మైనింగ్ లిమిటెడ్లో జాబ్స్ పడ్డాయి. ఎన్టీఎంఎల్ మైనింగ్ లిమిటెడ్ అడ్వర్టైజ్ నెంబర్ అయితే NML/01/2023. దీంట్లో మనకి మైనింగ్ ఓవర్ మ్యాను, మ్యాగజైన్ ఇన్ఛార్జు, మెకానికల్ సూపర్వైజరు, ఎలక్ట్రికల్ సూపర్వైజరు, వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టరు, జూనియర్ మైనింగ్ సర్దార్లో మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మైనింగ్ ఓవర్ మ్యాన్లో అయితే మనకి 52 వేకెన్సీలు ఉన్నాయి. ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీ వైజ్గా మనకి అవ్వడం అయితే జరిగింది. టోటల్ వేకెన్సీస్లు 52 ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి అయితే 23 ఉన్నాయి. ఈ విధంగా మనకి మైనింగ్ ఓవర్ మ్యాన్కి అయితే నోటిఫికేషన్లో కేటగిరీ వైజ్ మనకి 52 పోస్టులు అయితే ఉన్నాయి. మ్యాగజైన్ ఇన్ఛార్జ్లో అయితే మనకి టోటల్ 7 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 7 పోస్టులు ఉన్నాయి. దీంట్లో SC, ST, OBC, ఈబీడీలకు అయితే లేవు. మ్యాగజైన్ ఇన్ఛార్జ్లో మనకి డిపెండెంట్ వైజ్ కేటగిరీ వైజ్ అయితే పోస్టులు ఇవ్వడం అయితే జరిగింది. మెకానికల్ సూపర్వైజర్లో అయితే మీకు వివిధ విభాగాల్లో కేటగిరీ వైజ్ అయితే ఇవ్వడం ఉంది. టోటల్ పోస్టులు అయితే 21, అన్రిజర్వ్డ్కి 17, SC, ST, STలకి అయితే 4 వేకెన్సీలు అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్ సూపర్వైజర్లో అయితే వివిధ విభాగాల్లో మీకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం. టోటల్ పోస్టులు అయితే 13 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ అయితే 11 ఉన్నాయి. STలకి అయితే 2 ఉన్నాయి. వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి అయితే 3 వేకెన్సీలు ఉన్నాయి. అన్నీ కూడా అన్రిజర్వ్డ్కే. జూనియర్ మైనింగ్ సర్వేయర్కి అయితే టోటల్ 11 వేకెన్సీలు ఉన్నాయి. వివిధ విభాగాల్లో ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి అయితే 11, SC, STలకి, EWSలకి అయితే ఏం లేవు. అన్నీ అంటే SC, STలు, OBCలు కూడా దీంట్లో మీరు పార్టిసిపేట్ చేసి మీరు ఎగ్జామ్ రాసి అందరూ జాబులు పొందవచ్చు. అంతేగాని వేకెన్సీలు లేకపోతే అప్లై చేయడం అవసరం ఏం లేదు. అన్రిజర్వ్డ్లో కూడా మీరు దాంట్లో అప్లై చేసి మీరు జాబ్ అయితే కొట్టచ్చు. పోస్ట్ అయితే మైనింగ్ సర్దార్లో వివిధ విభాగాల్లో ఉన్నాయి. దీనికి 7 అయితే పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి అయితే లేవు. దీంట్లో ఓన్లీ SCలు, STలకి అయితే వేకెన్సీలు అయితే ఉంది. మైనింగ్ సర్దార్లో మీరు కంపల్సరీ అప్లై చేయండి. దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా మైనింగ్ ఓవర్ మ్యాన్ అండ్ మ్యాగజైన్ ఇన్ఛార్జ్. మీకు డిప్లొమా ఇన్ మైనింగ్ ఇన్స్టిట్యూట్లో 60 మార్క్స్ వచ్చి ఉండాలి. SC, STలకి అయితే క్వాలిఫై అయితే సరిపోద్ది. ఓవర్స్ సర్టిఫికేట్ అండ్ కాంపిటెన్సీ అండర్ CMR ఫ్రమ్ DGMS కోర్లో మీకు సర్టిఫికేట్ ఉండాలి. వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ DGMA నుంచి అయితే మనకి మీకు సర్టిఫికేట్ ఉండాలి అప్లై చేసుకోవడానికి. మెకానికల్ సూపర్వైజర్కి అయితే ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెప్యూట్ విత్ మినిమం 60 మార్క్స్ ఉండాలి. SC, STలు అయితే పాస్ అయితే సరిపోద్ది. ఎలక్ట్రికల్ సూపర్వైజర్లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్. దీంట్లో 60 మార్కులు వచ్చి ఉండాలి. SC, STలు అయితే పాస్ అయితే సరిపోతుంది. దీనికి ఎలక్ట్రానిక్ సూపర్వైజర్ సర్టిఫికేట్, కంపిటెన్సీ కవర్, మైనింగ్ ఇన్స్టాలేషన్ ఇష్యూడ్ బై ది అప్రూవేటెడ్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉండాలి. వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి అయితే డిప్లొమా ఇన్ మైనింగ్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఫ్రమ్ యాన్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ సెంట్రల్ గవర్నమెంట్ విత్ ఇన్ మినిమం 60 మార్కులు ఉండాలి. SC, STలకి అయితే క్వాలిఫై అయితే సరిపోద్ది. వ్యాలిడ్ ఓవర్ మ్యాన్ 4 మ్యాన్ సర్టిఫికేట్ ఫర్ ది కాంపిటెన్స్ ఫ్రమ్ DGMS నుంచి మనకి సర్టిఫికేట్ ఉండాలి. వీరికి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై DGMS నుంచి కూడా ఉండాలి. మినిమం 5 years ఓకే ఎక్స్పీరియన్స్ అయితే కావాలి దీనికి.
జూనియర్ మైన్స్ సర్వేర్ అయితే డిప్లొమా ఉండాలి. మైన్ సర్వేరింగ్, డిప్లొమా ఇన్ మైన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మైన్ సూపర్వైజర్ అండ్ డిప్లొమా ఇన్ సివిల్ 60 మార్కులు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలు అయితే పాస్ అయితే సరిపోద్ది. వీళ్ళకి DGMS నుంచి సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి ఉండాలి. మైనింగ్ సర్దార్ అయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. వీళ్ళకి వ్యాలిడ్ మైన్ సర్దార్ సర్టిఫికేట్ కంపెటెన్స్ ఇష్యూడ్ బై DGMS నుంచి ఉండాలి. వారికి 60 మార్కులు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకి అయితే పాస్ అయితే సరిపోద్ది. వీరికైతే 1 to 6 వరకు శాలరీ 50,000, సీరియల్ నెంబర్కి 40,000. వీరికి చిల్డ్రన్స్ అలవెన్స్, HRA అండ్ TADL కూడా దొరుకుతాయి. ఇది కాకుండా ఎక్స్ట్రా కూడా మీకు దొరుకుతుంది. డ్యూరేషన్ ఇది 3 సంవత్సరాల కోసం మిమ్మల్ని జాబ్లో తీసుకుంటారు. తర్వాత 2 years ఎక్స్టెండ్ చేస్తారు. అదేవిధంగా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. ఇది గవర్నమెంట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి NTPC లిమిటెడ్ కూడా ఫస్ట్ 3 years కోసం తీసుకుంటుంది. తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ చేసుకుంటుంది. తర్వాత కూడా వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. మీకు సెలక్షన్ ప్రొవిజన్ అంటే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ 100 మార్క్స్ అయితే ఉంటుంది కంపల్సరీకి. తర్వాత 120 minutesలో మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. దీనికి మైనస్ మార్కులు అయితే ఉన్నాయి. 0.25 మార్క్స్ అయితే మైనస్ మార్కులు ఉన్నాయి. జనరల్ అయితే 40 మార్క్స్తో క్వాలిఫై అవ్వాలి. SC/STలు అయితే 30% మార్క్స్ ఉండాలి. ఫస్ట్ దాంట్లో పాస్ అయిన వాళ్ళే సెకండ్ స్టేజ్కి ఉంటారు. స్కిల్ టెస్ట్ ఉంటుంది. వారు సెకండ్ స్టేజ్లో స్కిల్ టెస్ట్ ఉంటుంది. దానికి 100 మార్క్స్ ఉంటుంది స్కిల్ టెస్ట్. వారు కూడా 40 మార్క్స్ జనరల్ EWS వారు మార్కులు తెచ్చుకోవాలి. 30% అయితే SC/ST OBCలకి 30% అయితే క్వాలిఫైయింగ్ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ అయితే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ సెంటర్ అయితే రాంచీ, జార్ఖండ్లోనే మనం అప్లై చేసుకోవాలి. మనం హౌ టు అప్లై అంటే మనం www.లోకి వెళ్ళి carriercareers.ntps.co.in వెళ్ళచ్చు. లేకపోతే www.ntpc.co.in లోకి వెళ్ళి మనం అప్లై చేయాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫామ్ని మనం ఫిల్ చేసుకోవాలి. ఎగ్జామ్ ఫీజు అయితే 300 రూపాయలు. జనరల్కి EWS వారికి అయితే, OBCలకి 300 రూపాయలు. SC/ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ, ల్యాండ్ OTCటీ ఫీమేల్ క్యాండిడేట్కి నో ఫీజు ఏమీ ఉండదు. మీరు ఫీజు పేమెంట్ చేయవలసింది ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారు, NTPC ఢిల్లీ. మనకైతే ఈ నెల 12 నుంచి 10 గంటలకు మొదలవుతుంది ఆన్లైన్ అప్లికేషను. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అయితే మనకి ఈ నెల 37 దాకా ఉంది, డిసెంబర్ 34 దాకా. మీరు అందరూ అప్లై చేయాలి. అప్లై చేసి మంచి జాబ్ అయితే కొట్టాలనేసి మా ఇన్స్టిట్యూట్ నుంచి కోరిక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ గుడ్ ఇన్ఫర్మేషన్ని చాలా వరకు మీరు షేర్ చేయండి. చాలామంది పిల్లలు అప్లై చేసుకుని వారు ఎంప్లాయీస్ అవుతారు. థ్యాంక్ యూ.